ఏఐ గురించి విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి. అందరు సీఈఓలు తర్వాత ఈవెన్ ఏఐ గాడ్ ఫాదర్ కూడా రీసెంట్‌గా ఒకాయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పేది కూడా ఏంటంటే, ఇది మనం స్టార్ట్ చేసిందే కానీ చివరికి ఎక్కడికో ఎళ్తుంది ఇది. ఫ్యూచరు జాబ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అసలు మెయిన్ మోర్ దెన్ 50% ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి ఇంకా ఉండవు అని చెప్పి చాలా మంది చెప్తున్నారనమాట. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడిన జోహో సీఈఓ శ్రీధర్ ఆయన కూడా స్పెషల్‌గా ఆయన ఎక్స్ పోస్ట్‌లో మెన్షన్ చేస్తూ ఆయన యాంథ్రోపిక్ సీఈఓని ట్యాగ్ చేసి ఆయన మాట్లాడినటువంటి బెట్టి డెవలపర్స్‌కి ఇంకా ఫ్యూచర్ లేదు. మీరేదైనా ఆల్టర్‌నేటివ్ కెరీర్ ఎత్తుకుంటే బెటరు అని చెప్పాడనమాట. సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడదాం. అంటే ఒకటేంటంటే పానిక్ క్రియేట్ జేయడానికి, స్కేర్ అంటే జనాలని భయపెట్టడానికి, లేకపోతే ఇలాంటి వాటి గురించి అని గాదు గానీ, ఫ్యూచర్ మనం ఎట్లా సెక్యూర్ జేసుకోవాలి? జాబ్స్ తగ్గిపోబోతున్నాయి. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉండవు. ఇగ మనము డెవలపర్స్ అయితే గనక వేరే ఆప్షన్స్ ఆల్టర్‌నేటివ్స్ ఎత్తుకోవాలి. టెస్టింగ్ అనేది ఇంకా అసలు కంప్లీట్ వైప్ ఔట్ అయిపోతది. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ, మనం భయపడి ఇలాంటి వార్తలు తెలుసుకోకుండా చూసుకోకుండా కూర్చుంటే టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోతది. మనం ఎక్కడో ఉంటామనమాట. చాలా మంది 40, 45+ కొంతమంది ఏంటంటే ఈ లెగసీ సిస్టమ్స్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని కంపెనీస్‌లో పెద్ద కంపెనీస్‌లో అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ అనే కాదు నేను చెప్పేది ఏంటంటే జనరల్‌గా కొంత రిలాక్స్డ్ యాటిట్యూడ్ తోటి జాబ్ ఉంది, నడుస్తుంది, లైఫ్ గెట్ గోయింగ్ అనే టైప్‌లో ఎందుకు అంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఇప్పటి వరకు అవసరం రాలేదు.